అబ్రహాం నమ్మాడండి. అంతమంది సంతానం నాకెట్టిస్తావులే కానివయ్యా అల్లా. అమ్మో నువ్వు చేస్తావయ్యో, నువ్వు చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, నువ్వు చేస్తావయ్యో. సరా చేయడు, ఎందుకు చేయడండి? ఆయన శక్తి గలవాడు, చేస్తాడు. పొందారు. అబ్రహాం అంత విశ్వాసాన్ని కనపరిచాడు, పొందాడు. నేను చెప్తున్నా, ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసించగలుగుతావో ఆ పరిధిలోనే దేవుని యొద్ద నుండి నువ్వు కార్యాలు చూడగలుగుతావు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నేను చెప్తున్నా తమ్ముడా, ఉద్యోగం లేక నువ్వే లాటరీ కొడుతున్నావు అనుకో, విశ్వాసం గల్లోడు ఏమంటాడో తెలుసా? తనకే ఉద్యోగం లేదు. విశ్వాసం గల్లోడు దేవుని యందు అనుకున్నాడు ఏమంటాడో తెలుసా? అన్నా ఈరోజు నాకు జాబ్ లేదు, కానీ ఒకరోజు నాకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు నాకు జాబు కాదు, నేను 10 మందికి జాబులు ఇప్పిస్తాడు నా దేవుడు. ఎంతమందికి దమ్ముంది ఆ మాట చెప్పడానికి? దమ్ముతో పాటు విశ్వాసం కూడా కావాలి. చేతులు ఎమ్మటే దించారు ఎందుకు? నేను అదే ఇప్పుడు దాకా ఛార్జింగ్ చేస్తుంది. ఏ ఛార్జింగ్? విశ్వాసం. నాకే లేమి గల స్థితిలో ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నా. నేను అనేకులకు ఇచ్చే స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదా? ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు నువ్వు దాన్ని, అంతే. అది ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తున్నాను. నన్ను ఆగు, కాస్త తపన తగ్గించుకో. విశ్వసించావుగా, రెడీ చేయాలిగా, నీ ముందుకు ఆ సీన్ రప్పించాలిగా, అది నీకు అప్పచెప్పాలిగా. కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు, ఎమ్మట ఇచ్చాడా? వెంటనే ఇచ్చాడా? ఇవాళ కొద్ది టైం తీసుకుంది, నెరవేరింది. నేను చెప్పినవి కూడా నెరవేరుతాయి. విశ్వాసంతో చెప్తున్నా. నువ్వేమో మమ్మల్ని ఓదార్చడానికి చెబుతుంటావు ఇట్లాంటి మాటలు, విన్నప్పుడేమో బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి పోగానే మా ఏడుపు కొట్టు బతుకు మాకు మళ్ళీ అదే అవుతుందండి. హలో, నేనేం నన్ను నమ్మని చెప్పానా? అబ్రహాం ఎవరిని నమ్మానో, షాలేమురాజు ఎవరిని నమ్మానో వానిని నమ్మమని నీకు చెప్తున్నాను నేను. కానీ గుర్తుపెట్టుకో, ఒకనాటికి నువ్వే రాకపోతే అప్పుడు అడుగు, వస్తావు. అవి భౌతికమైనవైనా, మానసికమైన మానస సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా నా తండ్రి నీకు ఆ కృపనిస్తాడంతే. ఇంక అయిపోయింది మీ ఓపిక, ఇంక లేచి నిలబడండి. మారు మనసును గూర్చి 2 సంగతులు మీకు బోధించా. నీ చేయి వదలడు, మర్చిపోవద్దు ఆ సంగతి. నువ్వు చేసిన ప్రార్థనలకు దేవుడు నీకు వాగ్దానాలు చేశాడు, మర్చిపోవద్దు ఆ సంగతి. వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు
విశ్వాస నేత్రాలతో చూడటం నేర్చుకో. నువ్వు గొడ్రాలివా? చూడు, నీ చేతులలో విశ్వాస నేత్రాలతో చూడు. దేవుడు అనుగ్రహించిన బిడ్డను చూడు. విశ్వాసంతో స్తుతించు. కుటుంబం పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నావా? విశ్వాస నేత్రాలతో చూడు. నా దేవుని వైపు చూడు. దేవుని బట్టి చూడు. పతనమైపోయిన నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తిరిగి కట్టగల సమర్థుడు నా దేవుడని నమ్మి అదే చూడు. నువ్వేం ఆశిస్తున్నావు? ఏది పొందగోడావు? అది ఏదైనా దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి చూడు. ఆత్మీయ జీవితంలో పదే పడుతూ లెగుస్తూ బలహీన పడుతున్నావా? అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూడు. ఆయన బలమైన బాహు నీ మీదికి వచ్చింది. ఆయన నిన్ను బలపరిచి ఉన్నాడు. ఓ లెమ్మో తేజరిల్లము వెలుగు నీ మీదికి వచ్చింది. అదే చూడు. నా దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచక దాని పరిధిలో తప్పకుండా జరిగిస్తాడు. ఈరోజు కూడా నా ఆయుధం, ఆధారం విశ్వాసమే. నా బిడ్డలారా, పతనమైపోయిన మీ పిల్లల జీవితాలను కూడా అలానే చూడండి. వాళ్ళ బ్రతుకులు ఇంకా నాశనం అవుతున్నట్టుగా నీ బిడ్డలు ప్రయోజకులగుతున్నట్లు చూడు. ఆశీర్వదించబడుతున్నట్లు చూడు. క్రీస్తు కొరకు సాక్షులగుతున్నట్లు చూడు. దేవుని సేవకులగుతున్నట్లు చూడు. దేవుని సేవకురాండ్రగుతున్నట్లు చూడు. ఓ దేవుని రెక్కల నీడలో వారికి స్థానము దొరికిందని చూడు. వారు గొప్ప విజయాలు సాధించారని చూడు. వారు ఆశీర్వాదకరంగా ఉన్నారని చూడు. వారికి మంచి భవిష్యత్తు లభించిందని చూడు. తప్ప అన్యాయమా, పాపమా? కానే కాదు. విశ్వాసం. పట్టడన్నో సరిగా లేకపోయినా చెప్పు విశ్వాసంతో. ఈరోజు మన కుండలో అంత అన్నం లేదు, కానీ మనం పట్టజాలనంత సమృద్ధి మన తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. అదే అను. ఈరోజు చినిగినై కుట్టుకొని తొడుక్కుంటున్నాం. ఒకరోజు నా తండ్రి దీవిస్తాడు. నూతన వస్త్రాలు ధరిస్తాం. మనం ఇతరులకు కూడా వస్త్రాలు దానం చేసే స్థాయికి వస్తాం. దేవుడు ఆ కార్యం చేస్తాడని బలహీనుడు తాను బలవంతుడు అనుకోవాలి విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఏదైనా అంతే. విశ్వాసంతో చూసా, నూనె పోసా, స్వాధీనం చేసుకో. ఏదైనా అంతే. విశ్వాసంతో చూడు, ప్రార్థించు, స్వాధీనపరచు. కృప మనకు తోడై ఉండును గాక.